రంగడు, నేను చెప్పింది గుర్తుంది కదా? మా అమ్మమ్మకి నువ్వు నిజం చెప్పేంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి. నేను చెప్పినట్టే చేయాలి. ముఖ్యంగా చక్రధర్, వాడి రౌడీలను చూసి నువ్వు అస్సలు భయపడకూడదు. నీలో భయం కనపడిందంటే ఆ దుర్మార్గులు కనిపెట్టేస్తారు. నిన్ను అస్సలు బతకనివ్వరు. జాగ్రత్త రంగడు. సరే, లోపలికి వెళ్దాం పద. సార్, ఆగో. ఎవడీడు? మర్యాదగా అడగండి. ఎవడు వీడేంటి? ఎవడు వీడు? సరే, ఎవరు వారు? వారెవరో మీకెందుకు? ఎందుకు అని అడగకూడదు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. తెలుసుకుని ఏం చేస్తారు? అది తెలిసిన తర్వాత చెప్తాం. వద్దు సామాన్య, నన్ను రెచ్చగొట్టొద్దు. నువ్వే ఆ పని చేయొద్దు, నన్ను రెచ్చగొట్టొద్దు. మరి నాకు అదే పని. మీ మొహాలు చూడడమే నాకు ఇష్టం లేదు. ఇక మీతో గొడవ పడే ఇంట్రెస్ట్ కూడా ఉంటుందా? ఎక్స్ట్రాలు చేయకుండా పక్కకు తప్పుకోండి. ఏంటి తప్పుకునేది? నువ్వేదో కొత్తగా క్రియేట్ చేస్తున్నావని తెలుస్తుంది. ఏం చేసినా అది మాకు డేంజరే. చెప్పు. చెప్పావుగా, నా జాగ్రత్తలో నేనుంటాను. తప్పక ముందు చెప్పి వెళ్ళు. వీడి వాలకం చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది. ఎవడెతను? అసలు ఈ మీసం ఒరిజినల్లేనా? ఒకసారి చూడండి. మాయా, ఏంటి అల్లుడు? ఏం చేస్తున్నావు? వీడు డౌట్గా కనిపిస్తున్నాడు. క్లియర్ చేసుకుందామని. ఎవరైనా ద గ్రేట్ సమంతానే తీసుకొచ్చింది. ఎవరని అడిగితే చెప్పడం లేదు. అవునా? చూస్తావేంటి అల్లుడు? నీ స్టైల్ అడుగలుడు. నీకన్నా చెప్తుందేమో. చెప్పు సమంత, మాట్లాడవే. ఎవరతను?
ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు తీసుకురమ్మన్నారు? నేనే పిలిపించాను అన్నయ్య గారు. చెల్లమ్మా, నువ్వు తీసుకురమ్మన్నావా? దేనికి? ఇంటి పనికి. ఇంట్లో పనోళ్ళు చాలా మందే ఉన్నారుగా, ఇతనెందుకు కొత్తగా? పాత వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఇతను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నమ్మకస్తుడు. ఇక్కడ నమ్మకంగా ఉంటాడని పిలిపించా. నా రక్షణ కోసం. అర్థమైందా అందరికీ? ఎవరో ఎందుకొచ్చాడనేది? ఏం శామ్, నా పేరు చెప్పొచ్చు కదా, ఎందుకు అనవసరంగా చర్చ రచ్చ? వీళ్ళకి చెప్పడం ఎందుకులే అనుకున్నాను చిన్నత్త. ఇక చెప్దాం అనుకునే లోపే నువ్వొచ్చి చెప్పేశావు. ఆ, సరేలే. ఏం వీరయ్య, బాగున్నావా? సరే, లోపలికి పద. ఛీ! అబ్బబ్బే, ఏం వీరయ్య, బస్ స్టాండ్లో నీళ్లు తాగావా? అది పడలేదనుకుంటా. టాబ్లెట్లు ఇస్తాను, కాసేపు వేసుకుని రెస్ట్ తీసుకుంది. పద. ఏంటి అలా చూస్తున్నారు? పనివాడి మీద మీరంత ప్రేమ చూపిస్తున్నారంటే వాడు ఎంత మంచి పనాడా అని చూస్తున్నా. ఆ, సంతోషం. పద వీరయ్య. మాయా, ఏంటలుడు? నేను వెళ్ళి లోపల ఏం జరుగుతుందో కన్నేసి ఉంచుతాను. వెళ్ళు వెళ్ళు. డాడ్, రంగణ్ణి తీసుకొచ్చారంటే ఇప్పుడు సావిత్రమ్మకి నిజం చెప్పిస్తారు బేబీ. నిజం తెలిసిందంటే మన ఆశ, మన కోరిక ఆవిరే డాడ్. అవును బేబీ. అసలు అవునని ఊరుకుంటావేం డాడ్? ఏదో ఒక చెయ్యి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అత్తయ్య గారు, శామ్, నువ్వు చెప్పు. అమ్మమ్మ, తాతయ్యను మా డాడీ చంపలేదు. ఆ విషయం నిరూపించడానికి నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. నన్ను చూడడం నీకిష్టం లేకపోయినా నేను తెచ్చిన సాక్ష్యాన్నైనా చూడమమ్మా. నిజమేంటో నీకు తెలియడం కోసమే ఎంతో కష్టపడి రంగణ్ణి ఇక్కడ తీసుకొచ్చాను. ఒక్కసారి చూడమమ్మా. నాయనమ్మా,
నాయనమ్మా 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 అత్తయ్య అమ్మమ్మ నాయనమ్మా 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 అమ్మమ్మ అత్తయ్య గారు శామ్ డాక్టర్ ఫోన్ చేయి శామ్ రంగండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు శామ్ ముందు చెప్పింది చెయ్యి వెళ్ళు బావా అమ్మమ్మ వెళ్ళు, మరి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. అలాగే డాక్టర్ గారు మా అత్తకి ఏమైంది? చెప్తాను, వెయిట్ చేయండి. బేబీ ఏంటిది? అత్తయ్య గారు కూడా మిమ్మల్ని బాధ పెడతారు అనుకోలేదు. ఏం చేస్తాం, సమంత ఆమెను కూడా మార్చేసింది. మీరు మధ్యాహ్నం నుండి భోజనం కూడా చేయలేదు. కనీసం పాలైనా తాగండి. ఆహా, వద్దు సామాన్య. నేను ఊరుకోను. నా మీద ఒట్టే. సామాన్య, ప్లీజ్ గ్రాండ్మా, తాగండి గ్రాండ్మా. ప్లీజ్ గ్రాండ్మా, ప్లీజ్ గ్రాండ్మా, తాగండి. గెస్ట్ చేసి సేఫ్ సైడ్కి చేశాను డాడ్. మనకి యూజ్ అయింది. డాక్టర్ ఏం జరిగింది? నథింగ్ టు వరీ. స్లీపింగ్ టాబ్లెట్లు తీసుకున్నట్టున్నారు, మత్తులోకి వెళ్ళారు. త్రీ అవర్స్లో మెలకువలోకి వస్తుంది. ఇక నేను బయలుదేరుతాను. అమ్మయ్యా, దేవుడా నువ్వున్నావు. సావిత్రమ్మ గారికి ఏమీ కాలేదు. అయినా పగలెందుకేసుకున్నట్టు ఆ టాబ్లెట్లు? ఆవిడికి పెట్టే టెన్షన్స్ మామూలువా? రిలాక్స్ అవుదామని వేసుకొని ఉంటారు. డాక్టర్ పర్లేదని చెప్పారు కదా, మీరేం గాబరా పడకండి. 2-3 అవర్స్లో సావిత్రమ్మ గారికి మెలకు వచ్చేస్తుంది. ఎంతలో 2-3 అవర్స్, 2-3 గంటలు అయిపోతుంది తొందరగానే. అర్జీలకు పనులు కావు, ఆశీర్వాదాలకు బిడ్డలు పుట్టరు అన్నట్టు పట్టా పట్టదు, మాట్లాడివ్వదు. రాత రాసినట్టు వదిలేయండి అంటే వింటారా? ఇప్పుడు చూడండి ఏమైందో. టెన్షన్ పడ్డం ఎందుకు, ఆ మాత్రలు వేసుకోవడం ఎందుకు? ఏమన్నా అంటే రాజీ నోర్ముయ్ అంటారు. నువ్వంటే నాకు ఇష్టం అత్తా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోవాలి? అర్థం చేసుకోరు. బావా, రంగన్ని మనం తీసుకొస్తున్నామని గెస్ట్ చేసి ఆ చక్రధర్ సామాన్య అమ్మమ్మకి ఏదో మత్తు మంది ఇచ్చుంటారు కదా. అవును సార్, మన జాగ్రత్తలో మనం ఉంటే వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. నిజాన్ని తెలియనివ్వకుండా బాగానే కష్టపడ్డారు.
కష్టానికి ఫలితం మనం దక్కనివ్వకూడదు బావా. అమ్మమ్మ స్పృహలోకి వచ్చే వరకు రంగణ్ణి జాగ్రత్తగా కాపాడాలి. అవును. అప్పటి వరకు రంగడి ఇక్కడ ఉండడమే సేఫ్. నేను ఆదిత్యాల వాళ్లతో ఉంటాను కాబట్టి వాళ్ళ ఆలోచనలేంటో నాకు తెలుస్తాయి. రంగడ ఆలోచనలు వాళ్ళకి రాకుండా డైవర్ట్ చేస్తాను. వాళ్ళ రూట్ మారుస్తాను. ఇంకో విషయం సార్, నువ్వు రంగడి దగ్గరే ఉండు. నాయనమ్మకు స్పృహ రాగానే నేనే వచ్చి మీ ఇద్దరిని తీసుకెళ్తాను. అలాగే బావా. శామ్, నా వాయిస్ వినిపిస్తేనే తలుపుతాయి, సరేనా? తలుపేసుకో. చెప్పిందంతా గుర్తుంది కదా? నేను చెప్పే వరకు తలుపు తీయొద్దు. జాగ్రత్త. ఏంటి ఆదిత్య, అక్కడ అయిపోయావు? రా 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 ఆదిత్య. డాడ్, ఇప్పుడు అబద్ధం చెప్పాడు అంటే ఖచ్చితంగా సూర్య డాడ్. మీరెక్కడే ఉన్నారా? మా కోసమే మా దగ్గరికి వద్దామనుకుంటున్నావా ఆదిత్య? అవునవును, వెతకపోయితే ఇక కాలికి తగిలినట్టు మీరు ఎదురుగానే నిలబడ్డారు. మరింకెందుకు ఆలస్యం? లోపల ఏం తెలుసుకున్నావో చెప్పు. చెప్పు ఆదిత్య. మనకి యూజ్ అయ్యేది సమంతతో ఉండే ఉంటుంది. ఏం తెలుసుకున్నావు? తెలిసింది మనకి యూజ్ అయ్యేలా కనిపించడం లేదు సామాన్య. నీకు కనిపించేదంటూ చెప్పు ఆదిత్య. నీ పగకు మూలం మాకు తెలియనట్టే. ఆదిత్య, మా పగ పక్క వాళ్ళకి తెలియదు కదా. రైట్? రైట్. సో చెప్పు, ఆ గదిలో ఉన్నది ఎవరు? సమంతతో పాటు ఇంకెవరున్నారు? మూగోడు ఉన్నాడా లేడా? లేడని అనుకుంటున్నాను బేబీ. ఈ విషయాన్ని ఆదిత్య గదిలోంచి వస్తున్నాడు కాబట్టి అది కన్ఫర్మ్ చేయాల్సింది ఆదిత్యాయే. ఏం ఆదిత్య, అంతేగా? వీళ్ళకంతా తెలిసే నేను సూర్యను ఆదిత్యను తెలుసుకోవటానికి డ్రామా ఆడుతున్నారు. లేడని చెబితే నేను సూర్య అని తెలిసిపోతుంది. ఉన్నాడని చెబితే చంపటానికి తలుపు కొడతారు. రంగణ్ణి చంపేస్తారు. ఇప్పుడేం చేయాలి? ఏం ఆదిత్య, ఒక ముక్క చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావు? లోపల ఉన్నాడా లేడా? ఇంక లాభం లేదు. నిజం చెప్పేస్తా. కానీ రంగణ్ణి వీళ్ళు చంపటం కాదు, నేనే వీళ్ళని చంపేస్తా. ఆదిత్య లేడా?